ఇప్పుడు షీట్లో కాలమ్స్ని రోస్ని ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి, అట్లానే టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. సో దానికి ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. చాప్టర్ 4లో అడ్జస్టింగ్ అనే ఒక ఫైల్ ఉంది. మరి దీన్ని ఓపెన్ చేసి ఇలా చూసినట్లయితే ఆల్రెడీ ఈ ఫాంట్స్ బ్యాక్గ్రౌండ్స్ దీనికి పెట్టి ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ఈ హెడింగ్ పార్ట్ పెద్దదిగా ఉండాలి అన్నప్పుడు రో హైట్ని ఇలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ఇది హైట్ ఇంక్రీజ్ కావడం జరిగింది. మరి ఇప్పుడు చూడండి, ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనే టెక్స్ట్ అలైన్మెంట్ వర్టికల్ అలైన్మెంట్ బాటంలో ఉంది. మరి సెంటర్ కావాలి అంటే హోమ్లోకి వెళ్ళండి, ఇటు చూడండి మిడిల్ అలైన్ అని ఉంది. ఓకే, ఇలా సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు ఫాంట్ సైజు కావాల్సింటే పెంచుకోండి. తర్వాత ఫాంట్ నేమ్ కూడా కావాల్సింటే చేంజ్ చేసుకోండి. అలానే ఇక్కడ జనవరి ఫిబ్రవరి వీటిలన్నిటిని సెలెక్ట్ చేసి వీటిని కూడా సెంటర్ చేసుకోండి. సెంటర్ అలైన్మెంట్ రావడం జరిగింది. మరి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ అనేది మీకు కంప్లీట్ టెక్స్ట్ కనిపించడం లేదు. మరి ఇట్లా మీరు డ్రాగ్ చేసి ప్లేస్ చేయొచ్చు, కానీ కరెక్ట్గా రావాలి అంటే ఏం చేస్తారంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసేయండి, సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేయడం జరుగుతుంది. మరి ఈ కాలమ్స్ అన్నీ ఈవెన్గా లేవు, అంటే కరెక్ట్గా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఇట్లా ఉన్నాయి. మరి అన్నీ ఒకే సైజ్ కావాలి అనుకోండి. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 కాలమ్స్ అనుకుందాం, లేదంటే ఈ 4 కాలమ్స్, వీటిని ఇట్లా పైన ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇండివిజువల్గా మనం అడ్జస్ట్ చేసేదానికంటే మొత్తాన్ని పైన కాలం నేమ్స్ మీద సెలెక్ట్ చేసుకొని ఈ మిడిల్లో ఎక్కడైనా సరే మీరు ఇట్లా డ్రాగ్ చేసినట్లయితే అన్నీ కూడా ఒకే సైజుకి రావడం జరుగుతుంది. మిడిల్లో ఇట్లా డ్రాగ్ చేయాలి. మరి ఇప్పుడు చూడండి, కింద ఇట్లా సైజ్ తగ్గించడం వల్ల ఏమైంది, ఈ యొక్క టెక్స్ట్ ఇక్కడ పట్టకుండా హ్యాష్ సింబల్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్న డేటా దీంట్లో సరిపోలేదు అన్నట్టు. మరి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఇంకొక సెల్ను కూడా సెలెక్ట్ చేసి మెర్జ్ చేసుకోండి. మెర్జ్ అండ్ సెంటర్ అలైన్మెంట్ లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టుకోండి. అట్లనే దీనికి కూడా మెర్జ్ చేసుకోండి. అంటే ఒక సెల్లో ఆ డేటా కనిపించలేదు కాబట్టి మోర్ దాన్ 1 సెల్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారా, మెర్జ్ చేశారా, సెంటర్ చేసుకున్నారా. ఓకే, అలైన్మెంట్ లెఫ్ట్ అలైన్మెంట్. ఇంకా మీకు ఈ కాలమ్స్ రోస్ ఇవన్నీ కరెక్ట్ హైట్లో ఉండాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలమ్స్ అన్నీ ఒకే హైట్ ఒకే విడ్త్ ఇట్లా ఉండాలి అనుకుంటే మీరు ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇక్కడ కాలం విడ్త్ అని ఉంది, అట్లనే రో హైట్ అని ఉంది. కాలం విడ్త్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఫిక్స్డ్ కాలం విడ్త్ కూడా సెట్ చేయొచ్చు, ఇన్ని సెంటీమీటర్లని. ఓకే, నేను క్యాన్సిల్ చేస్తున్నాను. అట్లనే రోస్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ రోస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో అని ఉంది. ఇంకా సమ్ డేటా యాడ్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి, ఇప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేయండి. ఏమైంది, రిమైనింగ్ డేటా హైడ్ అయిపోవడం జరిగింది. మరి అలా హైడ్ కాకుండా ఉండాలంటే మీరు
కంట్రోల్ జెడ్, లేదంటే దీన్ని తీసేయండి పైన. మరి ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. అండ్ కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. అండ్ ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సెకండ్ రోలోకి రావడం జరుగుతుంది. చూడండి. మరి ఇప్పుడు అండ్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు ర్యాపింగ్ వస్తుందన్నమాట. అంటే ఒక లైన్లో కాకుండా నెక్స్ట్ లైన్లోకి రావడం జరుగుతుంది. అంటే సైడ్కి వెళ్ళకుండా ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీరు డబుల్ క్లిక్ చేయండి, ఏదో అండ్ సమ్ టెక్స్ట్, ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేసి మీరు టైప్ చేయాలి. డబుల్ క్లిక్ చేయండి, ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ లైన్లోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు టైప్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఇట్లా మీరు సెకండ్ లైన్లోకి వెళ్ళడం జరుగుతుంది. వ్రాపింగ్ టెక్స్ట్ అంటారు అనమాట. మీరు క్లియర్గా చూడాలంటే రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఫార్మాట్ సెల్స్లో ఇక్కడ అలైన్మెంట్లోకి వెళ్ళినట్లయితే చూడండి, వ్రాప్ టెక్స్ట్ అనేది సెలెక్ట్ అయి ఉంది. అట్లానే అలైన్మెంట్సు, ఈ ఓరియంటేషను, ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓరియంటేషన్ ఇట్లా క్రాస్గా వస్తాయి. కంట్రోల్ జెడ్ యూజ్ చేస్తాను. ఇట్లా మీరు డిఫరెంట్ వేస్లో ఈ టెక్స్ట్ అలైన్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట.